ఇడ్లీ పిండితో బోండాలు వేసుకోవటం అండి. మీకు ఈజీగా చూపిస్తాను. మనం ఒకరోజు ఇడ్లీ వేసుకున్నాక మిగులుతుంది కదండి పిండి, దాంతో బొంబాయి రవ్వ కలుపుకొని ఇడ్లీ రవ్వలో బోండాలు వేసుకోవాలండి. నైట్ అంతా నానబెట్టాలి. ఇప్పుడు మీకు కలుపుతున్నాను పిండిని. అదిగోండి, ఇది ఇడ్లీ రవ్వ, ఇందులో బొంబాయి రవ్వ కలుపుతున్నా అండి. ఇడ్లీ పిండిలో బొంబాయి రవ్వ ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మార్నింగ్ ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసుకొని బోండాలు వేసుకుందామండి. ఇక నైట్ మొత్తం నానబెడుతుంది. మార్నింగ్ అయితే ఒక 4 hours నానబెట్టుకోవచ్చండి. లేకపోతే నైట్ కలిపి పెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా వేసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టుకున్నామండి. ఇడ్లీ పిండిలో బొంబాయి రవ్వ వేసి ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకుందాం. బోండా పిండి రెడీ అయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. మిగిలిపోయిన ఇడ్లీ రవ్వతో అండి, ఇందులో మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, రవ్వ కలిపింది, అందులో మనం బొంబాయి రవ్వ కలుపుకొని ఇట్లా బోండాలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. తిప్పుకోవాలండి. బ్రౌన్ కలర్లో ఎగినాయండి. ఇక తీసుకుందాము. ఎంతో టేస్టీ అయిన బోండాలు రెడీ అయినాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మిగిలిన ఇడ్లీ పిండిలో బొంబాయి రవ్వ కలిపి ఇలా ట్రై చేయండి. ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.